హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు వీడియోలో టమాటా కందగడ్డ కర్రీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తో అయినా, చపాతీతో అయినా, ముద్దతో అయినా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కందగడ్డను తీసుకొని పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి. చెక్కు తీయడానికి ముందు చేతికి నూనెను అప్లై చేసుకోండి. చేయికి నొస రాకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కు మొత్తాన్ని తీసేసి శుభ్రంగా ఒకసారి కడగాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందగడ్డ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత నీటిలో వేసుకొని మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కంద ముక్కలను పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వడిం వేసుకోవాలి. వడిం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. వడిం వేయడం వల్ల కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత నిలువుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయను వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు, కరివేపాకు ఉల్లిపాయలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగిన కందగడ్డ ముక్కలను వేసుకోవాలి. 1 మీడియం సైజు తెల్లగడ్డను పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోవాలి. 1 చిప్ప కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలను వేసుకొని కందగడ్డ ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపి హై ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి కందగడ్డ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కూర దగ్గర పడి కందగడ్డ పూర్తిగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you for watching.